ఈ దేశంలో ప్రజలెవరూ రాజకీయ నాయకులను మోసం చెయ్యలేరు. నాయకులే అధికార పీఠాలు ఎక్కాక ప్రజలను వంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికి అద్భుత సందేశాన్ని ఇచ్చారు. పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మోడల్ భావి తరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమైనదో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు. వంచనతో రాజకీయాలు చేసే వారికి ఏ దుస్థితి ఎదురవుతుందో స్పష్టం చేశారు. సీఎం అనేవాడు బటన్లు నొక్కడానికే పరిమితం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ప్రజలు బలంగా పంపారు. కేవలం సంక్షేమం లేదా అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ విషయంలో రుజువైంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల భావన ఉన్నప్పుడే ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఆ విషయం విస్మరించి సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకోనో, ప్రధాన మీడియాను దొడ్లో కట్టేసుకోనో పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదరదని ప్రధాని మోదీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ విషయంలో ప్రజలు రుజువు చేశారు. దుబ్బకనే మోడీని కూడా దుబ్బుతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులమతాల రొచ్చులో కూరుకుపోయారన్న భావన నిన్నటిదాకా ఉండేది. తాజా తీర్పుతో వారు తమ విఘ్నతను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఈవీఎంల బటన్లు నొక్కి మరీ చెప్పారు. బటన్లు నొక్కడం మినహా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఇది అని చెప్పలేని పరిస్థితి. ప్రజలను కులాల వారీగా విడదీయాలని అనుకున్నారు. ఈ పన్నాగం ఫలించలేదు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ రెచ్చగొట్టిన ప్రయత్నాలు కూడా వికటించాయి. జగన్ కు వ్యతిరేకంగా మొత్తం 61% ఓట్లు పడ్డాయి. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రమాదకర ఆటకు జగన్ రెడ్డి తెరలేపారు. సంక్షేమం మాటన ప్రజలకు డబ్బు పంచి ఆ మాటన దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడిన అధికారానికి డోకా ఉండదని భావించారు. అందుకే 2019లో అధికారంలోకి రావడానికి ముందు కూడా ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకునేవారు. జగన్ అనుసరించిన ఈ మోడల్ ఎంత ప్రమాదకరమైనదో ప్రజలు 5 ఏళ్లకే గుర్తించారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక జగన్ తయారయ్యేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ అంతిమంగా దేశాన్ని దివాలా తీయించేవారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోని అరాచకత్వం మన దేశంలో కూడా ఏర్పడేది. వైసీపీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయిందని కూటమి నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ కాబోయే మంత్రులు కానీ విర్రవీగితే 5 ఏళ్ల తర్వాత కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని గుర్తుంచుకోవాలి. బాధ్యత గల మీడియాగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థలు ప్రభుత్వ పోకడలపై కన్నేసి ఉంచుతాయి. జగన్ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా కష్ట నష్టాలకు ఓర్చి అల్పెరగని పోరాటం చేసినట్టుగానే కూటమి ప్రభుత్వంపై అక్షరాయుధాలు ఎక్కుపెట్టడానికి మేం వెనకాడబోము. ఈ కాలం రాయడానికి ఉపక్రమించినప్పుడే రామోజీరావు ఇక లేరన్న వార్త వెలువడింది. తెలుగు జర్నలిజంలో చరిత్ర సృష్టించిన ఆయన మరణం పత్రికా రంగానికే కాదు సమాజానికి కూడా లోటు. అధికార హుంకరింపులకు వెరవకుండా రామోజీరావు అక్షర యుద్ధం సాగించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆంధ్రజ్యోతి సంస్థల తరఫున ఆయనకు అక్షర నమస్సుమాంజలు సమర్పిస్తున్నానంటూ ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అట్లీస్ట్ ఆర్కే ఇప్పటికైనా నిజంగా ఈ పేపర్లో రాసినట్టుగా కనుక ప్రవర్తిస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ చాలా మంచిది. వాస్తవంగా ఈనాడు ప్లస్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి పేపర్లు కానీ టీవీ ఛానల్ కానీ 2 స్టేట్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున చూస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ వాస్తవాలు. సో ఈ వాస్తవాలని ప్రజలు గమనిస్తూ ఎవరు ఎంత ప్రాపగాండాస్ చేసినా వాస్తవ వార్తల్ని చూస్తూ వాస్తవాలను తెలుసుకుంటూ ప్రజలు వాస్తవం వైపు అడుగులేస్తూ నిజమైనటువంటి నాయకుడు ఎవడు, అట్లీస్ట్ ఉన్న దొంగల్లో మంచి దొంగ ఎవడు అనుకొని ఆలోచించుకొని ఓట్లేస్తూ ఉన్నారు. ఆర్కే గారు మీరు రాసిందే కాదు దీన్ని వాస్తవం చేసి కూడా ప్రజలకు చూపెట్టాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఇక్కడ కర్రుగాల్చి వాత పెడతారు ప్రభుత్వం తప్పు చేస్తే, దాంతోపాటు మీరు తప్పు చేస్తే మేము కూడా ఉపేక్షించబోమనేటువంటి రాసినటువంటి వార్త. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసే విధంగా ఇకపై మీ ప్రవర్తన ఇదే విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ దేశంలో ప్రజలెవరూ రాజకీయ నాయకులను మోసం చెయ్యలేరు. నాయకులే అధికార పీఠాలు ఎక్కాక ప్రజలను వంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికి అద్భుత సందేశాన్ని ఇచ్చారు. పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మోడల్ భావి తరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమైనదో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు. వంచనతో రాజకీయాలు చేసే వారికి ఏ దుస్థితి ఎదురవుతుందో స్పష్టం చేశారు. సీఎం అనేవాడు బటన్లు నొక్కడానికే పరిమితం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ప్రజలు బలంగా పంపారు. కేవలం సంక్షేమం లేదా అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ విషయంలో రుజువైంది.
ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల భావన ఉన్నప్పుడే ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఆ విషయం విస్మరించి సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకోనో ప్రధాన మీడియాను దొడ్లో కట్టేసుకోనో పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదరదని ప్రధాని మోదీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ విషయంలో ప్రజలు రుజువు చేశారు. దుబ్బకనే మోడీని కూడా దుబ్బుతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులమతాల రొచ్చులో కూరుకుపోయారన్న భావన నిన్నటిదాకా ఉండేది. తాజా తీర్పుతో వారు తమ విఘ్నతను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఈవీఎంల బటన్లు నొక్కి మరీ చెప్పారు. బటన్లు నొక్కడం మినహా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఇది అని చెప్పలేని పరిస్థితి. ప్రజలను కులాల వారీగా విడదీయాలని అనుకున్నారు. ఈ పన్నాగం ఫలించలేదు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ రెచ్చగొట్టిన ప్రయత్నాలు కూడా వికటించాయి. జగన్ కు వ్యతిరేకంగా మొత్తం 61% ఓట్లు పడ్డాయి. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రమాదకర ఆటకు జగన్ రెడ్డి తెరలేపారు. సంక్షేమం మాటన ప్రజలకు డబ్బు పంచి ఆ మాటన దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడిన అధికారానికి డోకా ఉండదని భావించారు. అందుకే 2019లో అధికారంలోకి రావడానికి ముందు కూడా ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకునేవారు. జగన్ అనుసరించిన ఈ మోడల్ ఎంత ప్రమాదకరమైనదో ప్రజలు 5 ఏళ్లకే గుర్తించారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక జగన్ తయారయ్యేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ అంతిమంగా దేశాన్ని దివాలా తీయించేవారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోని అరాచకత్వం మన దేశంలో కూడా ఏర్పడేది. వైసీపీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయిందని కూటమి నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ కాబోయే మంత్రులు కానీ విర్రవీగితే 5 ఏళ్ల తర్వాత కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని గుర్తుంచుకోవాలి. బాధ్యత గల మీడియాగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థలు ప్రభుత్వ పోకడలపై కన్నేసి ఉంచుతాయి. జగన్ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా కష్ట నష్టాలకు వచ్చి అల్పెరగని పోరాటం చేసినట్టుగానే కూటమి ప్రభుత్వంపై అక్షరాయుధాలు ఎక్కుపెట్టడానికి మేం వెనకాడబోము. ఈ కాలం రాయడానికి ఉపక్రమించినప్పుడే రామోజీరావు ఇక లేరన్న వార్త వెలువడింది. తెలుగు జర్నలిజంలో చరిత్ర సృష్టించిన ఆయన మరణం పత్రికా రంగానికే కాదు సమాజానికి కూడా లోటు. అధికార హుంకరింపులకు వెరవకుండా రామోజీరావు అక్షర యుద్ధం సాగించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆంధ్రజ్యోతి సంస్థల తరఫున ఆయనకు అక్షర నమస్సుమాంజలు సమర్పిస్తున్నానంటూ ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అట్లీస్ట్ ఆర్కే ఇప్పటికైనా నిజంగా ఈ పేపర్లో రాసినట్టుగా కనుక ప్రవర్తిస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ చాలా మంచిది. వాస్తవంగా ఈనాడు ప్లస్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి పేపర్లు కానీ టీవీ ఛానల్ కానీ 2 స్టేట్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున చూస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ వాస్తవాలు. సో ఈ వాస్తవాలని ప్రజలు గమనిస్తూ ఎవరు ఎంత ప్రాపగాండా